రాష్ట్ర ప్రభుత్వం పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా కీలక ముందడుగు వేస్తూ రాజమహేంద్రవరం పరిధిలో 494 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా కీలక ముందడుగు వేస్తూ రాజమహేంద్రవరం పరిధిలో 494 కోట్ల వ్యయంతో నిర్మించిన టిట్కో గృహాలను లబ్ధిదారులకు అందజేశామని రూరల్ శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు గృహపత్రాలు అందజేశారు. గోరంట్ల మాట్లాడుతూ అధునూతన సాంకేతిక పరిజ్ఞానంతో నాణ్యమైన నిర్మాణంతో పాటు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. రాహుల్ మీనా మాట్లాడుతూ ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఈ గృహ సముదాయాలను నిర్మించాయని తెలిపారు. రూరల్ మండల టీడీపీ అధ్యక్షుడు మత్సేటి ప్రసాద్, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ యామాన నారాయణ గౌడ్, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ యానాపు యేసు, కుమ్మరి శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ దాలిపర్తి వేమన, నిచ్చెనకొల్ల సత్యబాబు, ఎంఎస్ఆర్ శ్రీను, బైరెడ్డి సరోజిని, దేవి, చౌడాడ లాజర్, కురుసపూడి నాగేంద్రబాబు, సునీల్, మజ్జి సాయి, నాగబాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మందికి 6 ఏళ్ళు హ్యాక్స్ అయిపోయింది. కడుపు వల్ల 6 ఏళ్ళు వెనకబడ్డాం. మన ముఖ్య అతిథి యువ ఐఏఎస్ అధికారి రాహుల్ మీనా గారికి, సోదరులు తెలుగుదేశం పార్టీ కోన మండల అధ్యక్షుడు ప్రసాద్ గారు, మాజీ డిప్యూటీ మేయర్ రాంబాబు గారు, సోదరులు జనసేన నాయకులు గౌడ్ గారు, బీజేపీ నాయకులు కేసు గారు, ఎన్డీఏ కూటమి నాయకులకు నాయకురాళ్లకు, లబ్ధిదారులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ముందుగా మనం తలుసుకోవాల్సిన వ్యక్తి ఎవరో తెలుసా? ఎన్టీ రామారావు గారు. మర్చిపోబాకండి. పేదవారికి పక్కా ఇల్లు ఉండాలి, తినడానికి తిండి ఉండాలి, కట్టుకోవడానికి బట్ట ఉండాలని తలపోసిన